ప్రొడక్ట్ ఇది అంటే దాంతో ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి వస్తుంది అన్నట్టు. ఓకే ఓకేనా. సో నిన్న వచ్చేసి మనం ఏం చెప్పుకున్నాం, సింపుల్ ఈ-కామర్స్ వెబ్సైట్లో సింపుల్ ప్రోడక్ట్ గురించి చెప్పుకున్నాం అన్నట్టు. సో ఈరోజు ఏంటంటే మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే అఫిలియేట్ ప్రోడక్ట్ అనమాట. ఓకేనా. ఓకే ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే అఫిలియేట్ ప్రోడక్ట్లోకి వెళ్ళాలంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ వచ్చేసి ప్రొడక్ట్స్ అని ఉంది కదా. సో ఆల్ ప్రొడక్ట్ ఆల్రెడీ ఒక ప్రొడక్ట్ అనేది మన దాంట్లో ఉందన్నమాట. ఓకేనా. ఓకే సో దీనికి మనం ఏం చేయాలి, ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఈ-కామర్స్ ఇక్కడ ప్రొడక్ట్స్ ఉంది కదా. సో ఈ ప్రొడక్ట్లో యాడ్ న్యూ ప్రొడక్ట్ ఉంది కదా. సో యాడ్ న్యూ ప్రొడక్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే సో క్లిక్ చేసిన తర్వాత మనకి డాష్ బోర్డ్ అనేది ఇట్లా వస్తుంది అన్నట్టు. ఓకేనా. ఓకే ఇక్కడ చూడండి. సో ఇక్కడ వచ్చేసి మనకి సింపుల్ ప్రొడక్ట్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంది. సో ఈ సింపుల్ ప్రొడక్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎక్స్టర్నల్ అఫిలియేట్ ప్రొడక్ట్ ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇట్లా వస్తుంది అనమాట. సో ఇలా వచ్చినప్పుడు ఇక్కడ సింపుల్ ప్రొడక్ట్ కి అఫిలియేట్ ప్రొడక్ట్ కి డిఫరెన్స్ ఏంటి? సార్ సింపుల్ ప్రొడక్ట్ కి అఫిలియేట్ ప్రొడక్ట్ కి డిఫరెన్స్ ఏంటి చెప్తాను. సో సింపుల్ ప్రొడక్ట్ అంటే సింపుల్గా ఉంటుంది అనమాట. అంటే వేరియేషన్స్ కానీ సైజెస్ కానీ ఏముండదు. సో కంప్లీట్ ర్యాండమ్గా ఉంటుంది అనమాట. ఓకే. సో దాన్ని మనం ఏమంటామంటే సింపుల్ ప్రొడక్ట్ అంటాం అనమాట. ఓకేనా. ఓకే సో సైజెస్ కానీ వేరియేషన్స్ కానీ ఏదైతే ఉండదో సో దాన్ని మనం ఏమంటామంటే అఫిలియేట్ ప్రొడక్ట్ అంటాం. సారీ సింపుల్ ప్రొడక్ట్ అంటాం అనమాట. కంప్లీట్ ర్యాండమ్గా ఉంటుంది అనమాట. సో దాన్ని మనం ఏమంటామంటే వేరియేషన్స్ అంటే ఏంటి సార్? వేరియేషన్స్ అంటే ఏంటి? ఓకేనా. వేరియేషన్స్ అంటే ఏంటి సార్? వేరియేషన్స్ అంటే ఇప్పుడు ఒక మాటతో చెప్పాలంటే, ఇప్పుడు ఒక టీషర్ట్ ఇప్పుడు పీపుల్స్ ఉన్నారు. సో ఇప్పుడు చిల్డ్రన్స్, తర్వాత వచ్చేసి ఒక 5 years చిల్డ్రన్, తర్వాత ఒక 10 years చిల్డ్రన్, తర్వాత వచ్చేసి ఒక 20 years బాయ్స్కి డిఫరెన్స్ ఉంటుంది కదా. సో దాన్ని మనం ఏమంటాం వేరియేషన్స్. ఇప్పుడు వాళ్ళ ఏజ్ అనేది వేరియేషన్ ఉంది. ఓకే. సో తర్వాత హైట్ వేరియేషన్ ఉంది. ఓకే. సో దీన్ని మనం ఏమంటాం అంటే క్లాస్ వచ్చేసి వేరియేషన్ ఉంది. సో దీన్ని మనం ఏమంటాం అంటే వేరియేషన్ అంటాం అనమాట. ఓకేనా. మరి అఫిలియేట్ అంటే అఫిలియేట్ ప్రొడక్ట్ అంటే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ చూడండి. సో ఇది వచ్చేసి మింత్రా అనమాట. ఓకే. సో ఇది వచ్చేసి మింత్రా సైట్లో ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇక్కడ చూడండి. సో ఇక్కడ వచ్చేసి ఈ మింత్రా కంపెనీ వాళ్ళు 1 రూపీ తక్కువ 1000 రూపీస్కి ఈ చెప్పులు అనేది అమ్ముతామని చెప్పి అంటున్నారు అనమాట. ఓకే. సో దీన్ని మీరు ఏం చేస్తారు, దీని మీద క్లిక్ చేసి ఓకే. సో ఈ లింక్ ఎవరిది? మింత్రా వాళ్ళది కదా. సో ఈ ప్రొడక్ట్ 646 రూపీస్కి ఎవరు అమ్ముతున్నారు? మింత్రా వాళ్ళు అమ్ముతున్నారు. ఓకేనా. సో ఇప్పుడు ఈ లింక్ తీసుకొని ఓకే. సో ఇప్పుడు ఈ మింత్రా వాళ్ళు ఏం చేశారు? 646 రూపీస్కి అమ్ముతామని చెప్పి అంటున్నారు అనమాట. సో దీన్ని వేరే వాళ్ళ ద్వారా ఇప్పుడు రెఫరెన్స్ అనమాట. సో రెఫరెన్స్ ఇప్పుడు ఇది వచ్చేసి ఈ మింత్రా కంపెనీ అనేది నాది అనుకోండి ఎగ్జాంపుల్గా.
ఓకే. సో, అవును. హ్మ్. ఇది ఎవరైనా సేల్ చేపిస్తే నేను వాళ్ళకి ఒక 50% కమిషన్ ఇస్తాను అని చెప్పేసి అంటున్నాను. ఓకే. హ్మ్. సో, హ్మ్. ఇప్పుడు మీరు ఇక్కడ నా లింక్ ఉంది గనుక ఇక్కడ పైన. సో, ఈ లింక్ తీసుకొని ఆహ్, ఈ లింక్ తీసుకొని వేరే వాళ్ళ ద్వారా మీరు బై చేపించారనుకో, సో, మీకు ఒక 50% కమిషన్ వస్తదన్నట్టు. ఆ ఓకే. 646లో 50 వస్తదా? 6% మామూలుగా ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో, అదే. 646లో ఒక హ్మ్. 10% లేదంటే 20% లేదంటే 50% ఇట్లా హ్మ్. కమిషన్ ఇస్తామని చెప్పేసి ఆఫర్ పెట్టినారు. ఓకే. హ్మ్. సో, హ్మ్. ఈ లింక్ మీరు తీసుకెళ్ళి వేరే వాళ్ళకి మీరు ఈ లింక్ వేరే వాళ్ళకి పాస్ చేసి, సో, హ్మ్. వాళ్ళని మీరు బై చేపిచ్చారనుకో, సో, హ్మ్. దాంట్లో నుంచి మీకు ఈ కంపెనీ ఆఫర్‌ని బట్టి ఒక 50%, 30% మీకు రెఫరల్ కమిషన్ అనేది వస్తదన్నట్టు. ఆహా! సో, దాన్నే మనం ఏమంటామంటే అఫిలియేట్ మార్కెటింగ్ అంటామనమాట. ఓకే. 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 హ్మ్. సో, హ్మ్. దాన్ని అఫిలియేట్ ప్రొడక్ట్ అని గూడా అంటామనమాట. హ్మ్. ఓకేనా? ఓకే. సో, అర్థమైందా సార్? అర్థమైంది సార్. ఓకే. సో, ఇక్కడ చూడండి. ఇక్కడొచ్చేసి జనరల్ ఉంది గదా! ఇప్పుడు హ్మ్. మనం ఏం జేయాలంటే, సో, ఇక్కడొచ్చేసి ప్రొడక్ట్స్ ఉందా? సో, ఈ హ్మ్. ప్రొడక్ట్స్‌లోకెళ్ళిన తర్వాత యాడ్ న్యూ ప్రొడక్ట్ మీద క్లిక్ జేయండి. సో, ఆ! క్లిక్ చేసిన తర్వాత మనకేమొస్తది డాష్‌బోర్డ్ అనేది ఈ విధంగా వస్తదన్నట్టు. హ్మ్. ఓకేనా? ఓకే. సో, డాష్‌బోర్డ్ ఈ విధంగా వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం ఇక్కడ ప్రొడక్ట్ నేమ్ ఎంటర్ చేయాలి. ప్రొడక్ట్ ప్రొడక్ట్ నేమ్ ఉంది కదా! అంటే ప్రొడక్ట్ నేమ్ అడుగుతా ఉంది. సో, అదే. దీనికి నేను ఏబీసీ అని ఇచ్చా. హ్మ్. ఓకే. ఓకే. సో, తర్వాత కొంచెం కిందకొచ్చిన తర్వాత ఇక్కడ చూడండి. సో, ప్రొడక్ట్ డేటా ఉంది కదా! సో, ఇక్కడొచ్చేసి హ్మ్. సింపుల్ ప్రొడక్ట్, గ్రూప్డ్ ప్రొడక్ట్, ఎక్స్టర్నల్ అఫిలియేట్ ప్రొడక్ట్, వేరియబుల్ ప్రొడక్ట్ అని ఉంది. ఓకే. సో, నేనేం చేస్తున్నానంటే అఫిలియేట్ ప్రొడక్ట్ మీద క్లిక్ చేసిన. ఓకే. సో, అఫిలియేట్ ప్రొడక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడొచ్చేసి ప్రొడక్ట్ యూఆర్ఎల్ అడుగుతా ఉంది. ఓకే. హ్మ్. సో, హ్మ్. ఇప్పుడేం చేయాలి? ఇక్కడ చూడండి. దీని యూఆర్ఎల్ ఎక్కడ ఉంటది దీనికి? హ్మ్. ఈ యూఆర్ఎల్ అనేది కాపీ చేసుకొని ఎక్కడుంది సార్ దానికి యూఆర్ఎల్? ఎక్కడుంది దాని యూఆర్ఎల్? కనిపిస్తోందా? అదే ఎక్కడుంది సార్ దాని యూఆర్ఎల్ ఎక్కడుంది? మీకు కనిపియట్లేదు. నాకు ఇక్కడ కనిపిస్తా ఉంది. చూడండి ఒకసారి. సో, ఇక్కడొచ్చేసి సెర్చ్ బార్‌లో ఉంటది కదా! యూఆర్ఎల్ ఉంటది కదా! ఆ! ఆ! సో, అది కాపీ చేసుకొని మనం ఇవ్వాలనమాట. ఓకే. ఓకేనా? హ్మ్. సో, ఇట్లా నేను లింక్ అనేది ఇచ్చేసాననమాట ఇక్కడ. ఓకే. హ్మ్. సో, ఇక్కడ ఓకే. చూడండి. బటన్ టెక్స్ట్ అడుగుతోంది. ఓకే. హ్మ్. సో, హ్మ్. ఇక్కడ ఏమిచ్చినారు? బై ప్రొడక్ట్ అని ఇచ్చినాడు. సో, దాన్ని హ్మ్. నేనేమంటున్నానంటే పర్చేస్ నౌ అని చెప్పేసి ఇస్తా హ్మ్. ఉన్నా. ఓకే. ఓకే. సో, హ్మ్. పర్చేస్ నౌ అని ఇచ్చిన తర్వాత సో, ఇక్కడొచ్చేసి ఏమడుగుతుంది? రెగ్యులర్ రెగ్యులర్ ప్రైస్ ప్రైస్. అడుగుతా ఉంది. ఓకే. హ్మ్. సో, ఇక్కడ రెగ్యులర్ ప్రైస్ ఎంతుంది మనకి? రెగ్యులర్ ప్రైస్ ఎంత? ఇది 2699 ఉంది. ఓకే. సో, ఈ రెగ్యులర్ ప్రైస్ అనేది 2699 రూపీస్ ఉందనమాట. ఓకే. హ్మ్. సో, హ్మ్. ఇక్కడొచ్చేసి 2699 రూపీస్ అనేది నేను ఇచ్చాను. హ్మ్. ఓకే. సో, తర్వాత వచ్చేసి సేల్ ప్రైస్. సార్ ఒక్క ఓకే. నిమిషం ఒక డౌట్. దీని చెప్పండి. లింక్ ఎక్కడుంది? ఈ ప్రొడక్ట్ యొక్క లింక్ ఇందాక మీరు కాపీ చేశా అన్నారు. ఎక్కడి నుంచి కాపీ చేశారు అది? ఒక్క నిమిషము. నేను మీకు ఇమేజ్ పంపిస్తాను. ఫోటో ఓకే. తీసి ఇమేజ్ పంపిస్తున్నా చూడండి ఒకసారి. ఓకేనా? సరే. సరే. ఓకే. పంపించాను చూడండి సార్. ఓకే.
సెర్చ్ బార్లో కనిపిస్తుంది కదా మనకి. అర్థం ఓకే. కాలేదా? అర్థమైందండి. ఆ సెర్చ్ బార్ లో ఉన్న మొత్తం కాపీ చేయాలి. అది కూడా మొత్తం చేయలేక మీరు హర్బర్ ఉమెన్ టెక్స్చర్డ్ అదే కాపీ చేసినట్టున్నారు. ఏం సార్? అది కూడా మొత్తం కాపీ చేస్తున్నట్టు లేరు. మొత్తము అది మొత్తం కాపీ చేసినట్టు లేరు అక్కడ ఉన్నది మొత్తం. జస్ట్ నేను మీకు ఏదో ఎగ్జాంపుల్ మింత్రా.com ఫ్లాట్స్ మాస్ట్ పర్సెంట్ హర్బర్ మాస్ట్ అని చాలా ఉంది. అది లాస్ట్ లో కొంచెం కాపీ చేసినట్టున్నారు. హర్బర్ చూడండి ఉమెన్ ఒకసారి. ఓకే ఓకే నా ఇప్పుడు ఓపెన్ చేయండి అది. ఇప్పుడు పంపించాను చూడండి. ఓకే. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, మింత్రా.com ఫ్లాట్స్ స్లాష్ ఉమ్, మస్ట్ ఇట్లా కనిపిస్తుంది కదా. అది సో మొత్తం కాపీ అదనమాట. చేయాలా ఓన్లీ లాస్ట్? ఏం సార్? ఇప్పుడు అది మొత్తం కాపీ చేయాలా ఓన్లీ లాస్ట్ లో ఉన్నదా ఇది హర్బర్ మాస్ట్ ఉమెన్ టెక్స్చర్డ్ అనేది? అవునవును. ఆ సెర్చ్ బార్లో ఉండే మొత్తం మనం కాపీ చేసుకోవాలన్నట్టు. ఓకే ఓకే ఓకే. సో అంటే ఇదొక్కటనే కాదు, ఏదైనా సరే వేరే ఏదైనా ప్రొడక్ట్ మీరు అఫిలియేట్ ఇవ్వాలనుకుంటే సో అట్లా లింక్ కాపీ చేసుకొని మనం అక్కడ ఇవ్వాలన్నట్టు. ఓకే ఓకేనా? ఓకే. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రొడక్ట్ నేమ్ ఇచ్చిన తర్వాత సో మళ్ళీ మన కిందకు వచ్చి ఇక్కడ వచ్చేసి ప్రొడక్ట్ డేటా అనేది మనం అఫిలియేట్లో ఎక్స్టర్నల్ అఫిలియేట్ ప్రొడక్ట్లకు మార్చుకొని సో తర్వాత ఇక్కడ జనరల్ ఆప్షన్ ఉంది కదా. సో జనరల్ ఆప్షన్ మీదకి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రొడక్ట్ యూఆర్ఎల్ అడుగుతుంది. సో ఆ యూఆర్ఎల్ అనేది ఇవ్వాలి. సో తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ బటన్ టెక్స్ట్ అడుగుతుంది అనమాట. సో ఈ బటన్ టెక్స్ట్ అనేది మనకి ఇక్కడ పర్చేస్ నవ్ అని చెప్పేసి నేను ఇచ్చినాను. సో ఇక్కడ వచ్చేసి రెగ్యులర్ ప్రైస్ ఉంది కదా. సో ఈ రెగ్యులర్ ప్రైస్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఓకే, 2699 రూపీస్ ఇవ్వాలి. ఓకే. సో ఇక్కడ ఏదైతే ప్రైస్ ఉందో సో ఇక్కడ ఏదైతే ప్రైస్ ఉందో సో ఆ ప్రైస్ అనేది మనం రెగ్యులర్ ప్రైస్ కింద ఇవ్వాలన్నమాట. సో తర్వాత వచ్చేసి యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది ఇక్కడ 646 రూపీస్ ఉంది కదా. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనం సెల్లింగ్ ప్రొడక్ట్ అనేది 646 అనేది ఇవ్వాలన్నమాట. ఓకే. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ షెడ్యూల్ ఉంది కదా. సో షెడ్యూల్ దగ్గర మీరు సార్ అక్కడ ఏం కనబట్లే ఇవి ఇక్కడ మింత్రానే చూపిస్తుంది. ఇప్పుడు చూపిస్తుంది. ఓకే. సో ఇక్కడ రెగ్యులర్ ప్రైస్ వచ్చేసి 2699 రూపీస్ ఇచ్చినాము. సో తర్వాత వచ్చేసి సేల్ ప్రైస్ వచ్చేసి 646 రూపీస్ ఇచ్చేసినాము. తర్వాత సేల్ ప్రైస్ డేట్స్ వచ్చేసి మనకి ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఆఫర్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి అడుగుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి 3rd కదా. సో నేను ఈ రోజు నుంచి ఓకే సో ఒక 10th వరకు నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి సేల్ ప్రైస్ డేట్ ఓకే స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ నేను ఇచ్చేసిన అనమాట. సో ఫస్ట్ ఇక్కడ ఏదైతే డేట్ ఉందో ఈ 3rd నుంచి 10 వరకు ఈ ప్రైస్ అనేది సేల్ అవుతుంది అనమాట. ఓకే. సో 10th తర్వాత వచ్చేసి 11th నుంచి మనకి ఈ యాక్చువల్ ప్రైస్ అనేది రెగ్యులర్ ప్రైస్ లో మనం సేల్ చేస్తున్నట్టు. ఓకేనా. ఓకే. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఇప్పుడు మనం ఏం చేయాలి, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇన్వెంటరీ అనమాట. ఓకే. సో ఈ ఇన్వెంటరీ మీద క్లిక్ చేసుకోండి. ఓకే. సో ఇన్వెంటరీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఎస్కేయు అడుగుతుంది. ఓకే. సో ఎస్కేయు అనేది ఒక చెప్పాను కదా. ఎస్కేయు అంటే ఏంటి? ఎస్కేయు అంటే స్టాక్ కీపింగ్ యూనిట్ అనమాట. ఓకే. స్టాక్ కీపింగ్ యూనిట్ అనమాట. సో ఈ స్టాక్ కీపింగ్ యూనిట్ అంటే ఏంటి అని అంటే సో ఇప్పుడు మనం ఒక 100 టీషర్ట్స్ ఉన్నాయి అనుకోండి. సో అన్నిటికీ ఒకే నెంబర్ ఉండదు కదా. ఓకే. సో దాంట్లో డిఫరెంట్ నెంబర్స్ అనేవి ఉంటాయి. అంటే డిఫరెంట్ కోడ్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా. ఒక ప్రతి టీషర్ట్కి ఒక యూనిక్ కోడ్ అనేది ఉంటుంది అన్నట్టు. ఓకేనా. ఓకే. సో అదనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఇది ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే పబ్లిష్ చేయాలన్నట్టు. కింద ఏమైనా ఇచ్చే పని లేదు, దాని కింద కూడా వేరేది ఉంది ఏదో బాక్స్ లో. ఏం సార్? ఆ కింద బాక్స్ లో కూడా వేరేది ఉంది ఏదో ఆప్షన్ ఉంది, దాని మీద ఏం అవసరం లేదు సార్, అవి ఏమి అవసరం లేదు. సో జస్ట్ ఇది అఫిలియేట్ ప్రొడక్ట్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ కూడా మనం ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో రేపు వస్తుంది కదా, రేపు టాపిక్ లో మనకి వేరే వస్తాయి అనమాట. ఓకే.
సో తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే పబ్లిష్ చేసుకోవాలన్నట్టు. సో పబ్లిష్ చేసుకున్న తర్వాత ఓకే. సో పబ్లిష్ చేసిన తర్వాత సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే కూపన్స్లోకి వెళ్ళాలన్నట్టు. ఓకే. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ మార్కెటింగ్ ఉంది కదా, సో ఈ సైడ్లో మార్కెటింగ్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో ఈ మార్కెటింగ్ దగ్గర ఇక్కడ కూపన్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఓకే. సో ఈ కూపన్స్లోకి వెళ్ళండి. సో ఈ కూపన్స్లోకి వెళ్ళిన తర్వాత ఓకే, ఇక్కడ వచ్చేసి యాడ్ న్యూ కూపన్ ఉంది కదా, సో యాడ్ న్యూ కూపన్ మీద క్లిక్ చేయండి. ఓకే. ఓకే. సో యాడ్ న్యూ కూపన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, సో ఇక్కడ వచ్చేసి మనకి జనరేట్ కూపన్ కోడ్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంది. ఓకే. సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏదో ఒక కూపన్ కోడ్ అనేది వస్తుంది. ఓకే. సో దాన్ని నేను ఏం చేస్తానంటే దాన్ని రిమూవ్ చేసేసి ఓకే, సో బిగ్ సేల్ అని చెప్పేసి ఇచ్చానమాట. ఇచ్చి ఓకే ఓకే, సో బిగ్ సేల్ అని చెప్పేసి ఇచ్చా. సో ఇచ్చిన తర్వాత సో ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనకి ఇక్కడ జనరల్ ఆప్షన్ అనేది వస్తుంది. ఓకే. సో జనరల్ ఆప్షన్ వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి చూడండి ఫిక్స్డ్ కార్ట్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో ఫస్ట్ వచ్చేసి ఫిక్స్డ్ ప్రొడక్ట్ డిస్కౌంట్ ఉంది కదా, సో ఫిక్స్డ్ ప్రొడక్ట్ డిస్కౌంట్, ఫిక్స్డ్ కార్డ్ డిస్కౌంట్, పర్సెంటేజ్ డిస్కౌంట్ అనేది వస్తూ ఉంది. ఓకే. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఫిక్స్డ్ ప్రొడక్ట్ డిస్కౌంట్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. సో ఈ ఫిక్స్డ్ ప్రొడక్ట్ డిస్కౌంట్ అంటే ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఒక టీ షర్ట్ ఉంది. ఓకే. సో మీరు ఒక టీ షర్ట్ కొనేటప్పుడు ఓకే, సో ఇప్పుడు మీకు ఒక కూపన్ మీరు అప్లై చేశారనుకో, ఓకేనా. సో ఒక కూపన్ మీరు ఇప్పుడు ఒక కూపన్ మీరు అప్లై చేసినారనుకో, సో ఇప్పుడు ఫిక్స్డ్ ప్రొడక్ట్ డిస్కౌంట్ అంటే సో ఒక టీ షర్ట్కి సో ఒక 100 రూపీస్ మీరు పెట్టారనుకోండి డిస్కౌంట్. అంటే ఇప్పుడు బిగ్ సేల్ అని చెప్పేసి కూపన్ కూడా అప్లై చేస్తే ఒక టీ షర్ట్కి ఒక 100 రూపీస్ అనేది మనకి వస్తుంది అన్నట్టు. ఓకేనా. ఓకే. కూపన్ కోడ్ అప్లై చేస్తే మనకు ఒక టీ షర్ట్ కి 100 రూపీస్ వస్తుంది అంతే. ఏం సార్? ఇప్పుడు డిస్కౌంట్ అంటే మనకి అదే కూపన్ కోడ్ అంటే మనం ఆ కోడ్ అప్లై చేస్తే ఒక టీ షర్ట్ కి ఒక 100 రూపీస్ వస్తుంది. అంటే మనం ఏదైతే ఫిక్స్ చేసామో అంత వస్తుంది డిస్కౌంట్ అంతే. అవునవును సార్. ఇక్కడ ఆఫర్ పెట్టారనుకో, ఒక 100 రూపీస్ ఆఫర్ పెడితే 100 రూపీస్ వస్తుంది అన్నట్టు. ఓకే. ఓకేనా. సో ఇక్కడ బిగ్ సేల్ అనే ఆఫర్ ఎంత పెడతారో, సో వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 200 పెడితే ఒక 200 వస్తుంది. ఇక్కడ కూపన్ అమౌంట్ అని మెన్షన్ చేసింది అక్కడ ఇవ్వాలనుకుంటా. ఓకే. Sir, you can continue. 1 minute, sir. ఓకే. సో ఇక్కడ వచ్చేసి ఒక ఫిక్స్డ్ ప్రొడక్ట్ అంటే జస్ట్ ఒక ప్రోడక్ట్కి ఒక 100 రూపీస్ కట్ అవ్వాలి అని చెప్పేసి మనం ఇస్తున్నాం అన్నట్టు. ఓకే. సో ఇప్పుడు వచ్చేసి ఒక కూపన్ కోడ్ వచ్చేసి మనం ఎంత ఇస్తున్నాం, ఇక్కడ ఒక 200 ఆఫర్ ఇచ్చాం. ఓకే. ఉన్నారా సార్? ఉన్నాను సార్. ఓకే. సో ఫిక్స్డ్ ప్రొడక్ట్ డిస్కౌంట్ అంటే ఒక 200 ఇచ్చాను నేను ఆఫర్. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి కూపన్ ఎక్స్పైరీ డేట్ అడుగుతుంది. ఓకే. సో ఇక్కడ వచ్చేసి 3rd ఉంది కదా. ఓకే. సో 5th తర్వాత వచ్చేసి
ఈ కూపన్ అనేది అప్లై అవ్వదన్నమాట. ఓకేనా? ఓకే. సో తర్వాత వచ్చేసి యూజేజ్ రిస్ట్రిక్షన్ ఉంది కదా. సో ఇక్కడ వచ్చేసి మినిమం స్పెండ్. ఓకే. సో ఎంత స్పెండ్ చేయాలనుకుంటున్నారు, ఒక 200 ఇవ్వండి. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మ్యాక్సిమం స్పెండ్ అడుగుతా ఉంది. సో ఇక్కడ మనకి ఏం అవసరం లేదు. ఓకే. సో మనం కూపన్ కోడే అదే ఇచ్చాం కదా, కూపన్ డిస్కౌంట్ 200 ఇచ్చాం కాబట్టి మాక్సిమం స్పెండ్ ఒక 5000 రూపీస్ ఏమి ఇవ్వాలంతే. ఏం అవసరం లేదు సార్, జస్ట్ వదిలేసేయండి. మనం అక్కడ కూపన్ కోడ్ డిస్కౌంట్ ఇచ్చాం కదా సార్, 200 డిస్కౌంట్ వస్తుంది. ఇప్పుడు మినిమం స్పెండ్ అంటే 200 స్పెండ్ చేస్తే 200 డిస్కౌంట్ ఇస్తారా? ఇవ్వరు కదా. అంటే ఇక్కడ కనీసం 1000 అయినా 1000 వాళ్ళు స్పెండ్ చేస్తే 200 కూపన్ కోడ్ దానికి అప్లికబుల్ అవుతుంది అనేసి. అట్లాగా సార్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, సో ఇక్కడ చూడండి, మనం కూపన్ అమౌంట్ ఎంత ఇచ్చినాము, 200 ఇచ్చినాము. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి మినిమం వచ్చేసి మనం ఒక 200 ఇస్తున్నాము. ఓకేనా? సో మాక్సిమం అనేది ఏమి ఇవ్వట్లే మనం. ఓకేనా? అంటే మినిమం 200 స్పెండ్ చేయాలి వాళ్ళు. అంతే. 200 స్పెండ్ చేస్తే 200 కూపన్ కోడ్ 200 డిస్కౌంట్ అవుతుందా? 200 ఇస్తున్నాం మనం, మాక్సిమం ఇవ్వట్లా. అర్థమైందా? ఓకే. ఇక్కడ ఎక్కువ ఉండాలి కదా సార్, 200 డిస్కౌంట్. 200 కొంటే 200. సపోజ్ 1000 రూపీస్ వాళ్ళు కొంటే మినిమం స్పెండ్ వాళ్ళు 1000 రూపీస్ స్పెండ్ చేస్తే 200 కూపన్ కోడ్ అనేది అట్లా ఇవ్వచ్చు కదా. మళ్ళీ ఒకసారి చెప్పండి. ఇప్పుడు మనకి ఎప్పుడైనా ఇప్పుడు మామూలుగా మోర్ కానీ ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, వాడు ఏమిస్తాడు, సపోజ్ నువ్వు 1000 రూపీస్ స్పెండ్ చేస్తే నేను 200 కూపన్ ఇస్తాను అనేసి అంటాడు కదా. అంటే ఇక్కడ కూడా అంతే, 1000 స్పెండ్ చేస్తే నీకు 200 100 సంథింగ్ ఇవ్వాలి. అది స్పెండింగ్ అమౌంట్ 200, కూపన్ కోడ్ 200, రెండు ఒకటే ఉండవు కదా సార్. అంటే ఇక్కడ వచ్చేసి మినిమం స్పెండ్ వచ్చేసి ఇక్కడ ఎంత ఉంది మనకి, 646 కదా ఉండేది. మరి కనీసం అదైనా ఉండాలి, 600 646 ఉండాలి. ఓకే. ఓకే. ఆ డౌట్ ఏంటంటే రెండు ఒకటే ఉండదు కదా అని, మినిమం స్పెండ్ అది రెండు ఒకటే ఉండదు అనేసి. సో ఇక్కడ వచ్చేసి ఇండివిజువల్ యూజ్ ఓన్లీ. ఓకే. సో అంటే ఇండివిజువల్ యూజ్ ఓన్లీ అంటే, సో ఇప్పుడు ఏదంటే ఓన్లీ ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఒక టీ షర్ట్కి మనం కూపన్ అప్లై చేయాలి అని చెప్పేసి మనం చెప్తున్నాం అన్నట్టు. ఓకేనా? సో ఒకేసారి ఇప్పుడు ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక టీ షర్ట్కి మనం 200 ఎగ్జాంపుల్గా ఒక టీ షర్ట్కి ఓన్లీ ఒక టీ షర్ట్కి మాత్రమే మనం ఒక కూపన్ని మనం అప్లై చేయాలని చెప్పేసి మనం ఇక్కడ ఇస్తున్నాం అన్నట్టు. ఓకేనా? సో తర్వాత వచ్చేసి ఎక్స్క్లూడ్ సేల్ ఐటమ్స్. ఓకే. సో ఇది ఇక్కడ ఏమైనా టిక్ మార్క్ ఎందుకు ఇస్తాము అని అంటే, సో ఇప్పుడు ఒక టీ షర్ట్కి ఒక 4-5 కూపన్స్ మనం అప్లై చేయడానికి ఛాన్స్ ఉంటుంది కదా. ఒక టీ షర్ట్ కి ఒకటే ఒక కూపన్, ఓన్లీ ఒక టీ షర్ట్ కి ఒక్కటి మాత్రం మనం అప్లై చేస్తున్నాం అనమాట. ఓకే. సో అట్లా ఓన్లీ ఒక్కసారి మాత్రం మనం కూపన్ కి అప్లై చేస్తాము అని చెప్పేసి మనం ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇస్తున్నాం అన్నట్టు. ఓకేనా? సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక టీ షర్ట్ కి 4-5 కూపన్స్ అప్లై చేసుకోవడానికి వాళ్ళకి ఛాన్స్ ఉండదు అనమాట. ఓకేనా? ఓకే. సో ఇక్కడ వచ్చేసి చూడండి, ఇక్కడ వచ్చేసి ప్రొడక్ట్స్ అడుగుతా ఉంది. అంటే మీరు ఏమేమి ప్రొడక్ట్స్ కి ఇవ్వాలి, కూపన్ అప్లై చేయాలని చెప్పేసి అడుగుతా ఉంది అనమాట. ఓకే. సో నేను వచ్చేసి టీ షర్ట్ అని చెప్పేసి మనం ఇస్తాం. టీ షర్ట్ ఆర్ ప్యాంట్ ఆర్ సంథింగ్ ఎనీథింగ్. ఓకే. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి, యూజేజ్ లిమిట్స్ అని అడుగుతా ఉంది కదా. ఇక్కడ వచ్చేసి ఈ లిమిట్ కూపన్ వచ్చేసి పర్ కూపన్ అంటే ఓన్లీ ఒక కూపనే కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే అప్డేట్ ఉంది కదా, సో అప్డేట్ మీద క్లిక్ చేసేయండి. సో ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే డైరెక్ట్ ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేద్దాం. సో ఇక్కడ చూడండి కార్ట్ ఉంది కదా, సో ఈ కార్ట్లోకి వెళ్ళండి ఒకసారి. సో కార్ట్లో ఒక ప్రోడక్ట్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ చూడండి యాడ్ కూపన్స్ అని చెప్పి కనిపిస్తా ఉందా. సో ఇక్కడ యాడ్ కూపన్ అనేది ఇక్కడ అప్లై చేయండి. ఓకే. సో ఇక్కడ అప్లై చేయండి.
ఓకే. ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ ఎందుకు అవ్వలేదు చెప్పండి నాకు ఒకసారి. ఎంటర్ ద కోడ్ బిగ్ సేల్. దిస్ ఇస్ మినిమం స్పెండ్ ఫర్ ద కూపన్. ఎందుకు అవ్వలేదు చెప్పండి. మినిమం స్పెండ్ ఇందాక నేను పెట్టిన తప్ప కరెక్టా రాంగా? ఇందాక మీరు పెట్టింది 200. సో ఇక్కడ ఎందుకు అవ్వలేదు అని అంటే, సో ఇక్కడ ఎంత ఉంది మనకి కూపన్ 646 ఉంది కదా. సో ఇక్కడ మన ప్రైస్ ఎంత ఉంది? 509. ఓకేనా. సో ఎక్కువ ఉంది కాబట్టి మనకి ఇక్కడ అవ్వలేదన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే డైరెక్ట్ దాంట్లోకి వెళ్ళాలన్నమాట. వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక 200 అనేది మీరు పెట్టుకోండి. అది అక్కడ కూడా 509 ఇవ్వాలి. సో ఇక్కడ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మినిమం స్పెండ్ 200 పెట్టుకోండి. మినిమం స్పెండ్ 509 ఇవ్వాలనుకుంటా. అక్కడ ఏం సార్? మినిమం స్పెండ్ 509 ఇవ్వాలనుకుంటా. మినిమం స్పెండ్ 509 కాదు సార్. సో అక్కడ వచ్చేసి మనకి ఒక ప్రొడక్ట్ ప్రైస్ ఎంత ఉంది, టీషర్ట్ ప్రైస్ ఎంత ఉంది, మనకి 509 ఉంది. ఓకేనా. సో నేను ఎగ్జాంపుల్ పర్పస్ కోసం చెప్తున్నా మీకు. సో జస్ట్ ఆఫర్ వచ్చేసి ఒక 200 డిస్కౌంట్ అనేది నేను కూపన్ కూడా పెట్టాను అనమాట. సో ఓన్లీ 1 డే. ఓకేనా. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే రిఫ్రెష్ చేయండి. సో రిఫ్రెష్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ కూపన్స్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఓకే. సో ఈ కూపన్ కోడ్ అనేది నేను అప్లై చేస్తాను. Sorry, coupon big sale is not applicable to selected products. ఒక్క నిమిషం. సో కోడ్ చేంజ్ చేస్తా. సో ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాం. సో ఇక్కడ వచ్చేసి ప్రొడక్ట్ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకే. సో ఇప్పుడు ఒకసారి ఇక్కడ అప్డేట్ చేసి చూద్దాం. హలో సార్, ఒక్క నిమిషం సార్. చెప్పండి సార్. అది బైక్ అది ఛార్జింగ్ పెట్టిన, ఫుల్ ఛార్జ్ అయింది. ఒకసారి తీసుకు, ఒక్క నిమిషంలో వస్తాను. ఒక 3 minutes సార్. ఓకే.
ఉన్నారా సార్? హలో సార్. చెప్పండి సార్. చేయండి, స్టార్ట్ చేయండి. చేస్తాం. సో ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఒక ప్రొడక్ట్ అనేది ఒక 2, 3 ప్రొడక్ట్స్ ఉండాలి. సో ఇప్పుడు 2, 3 ప్రొడక్ట్స్ అనేవి లేవు కాబట్టి అది కూపన్ అప్లై ఉండదు. సో ఇంకొక ప్రొడక్ట్ అనేది అప్లై యాడ్ చేస్తున్నాం. ఓకే. అవును, ఇది యూట్యూబ్ లో కూడా పెడతారు కదా కొంతమంది వీడియోస్. మీకు ఈ ప్రోడక్ట్ కావాలంటే ఈ లింక్ మీద క్లిక్ చేసి బై చేయండి, 10% డిస్కౌంట్ వస్తుంది అనేసి చెప్తుంటారు. ఏం సార్ మళ్ళీ చెప్పండి. మామూలుగా యూట్యూబ్ లో కూడా కొంతమంది చెప్తుంటారు, అమెజాన్ లో మీకు ఈ ప్రోడక్ట్ కావాలంటే లింక్ మీద క్లిక్ చేసి అది డిస్క్రిప్షన్ లింక్ ఉంది, దాన్ని కూడా మనం అప్డేట్ ప్రొడక్ట్ అంటాం. క్లిక్ చేయండి మీకు 10% డిస్కౌంట్ వస్తుంది అనేసి చెప్తుంటారు. అవును. సో దాన్ని కూడా మనం ఏమంటామంటే అఫిలియేట్ ప్రొడక్ట్ అంటాం అనమాట. అంటే వాళ్ళు అది అమెజాన్ వాళ్ళతో మాట్లాడుకొని తీసుకుంటారేమో అది. అవునవును. ఓకే. దాని ద్వారా కూడా మనకి డిస్కౌంట్ అనేది వస్తుంది సార్. ఓకే.
సో ఇక్కడ చూడండి సార్, ఇక్కడ కూపన్ అప్లై అయిందా? ఎక్కడ ఎక్కడ సార్ కూపన్? సో ఇప్పుడు ఒకసారి చూడండి. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ షాప్లో ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి? మనకి 2 ప్రొడక్ట్స్ ఉన్నాయి. 2 ఉన్నాయి. 2. సో 2 ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా. ఒకసారి మళ్ళీ నేను రిమూవ్ చేసి చూపిస్తాను. ఓకేనా? సో ఇక్కడ చూడండి, షాప్లోకి వెళ్ళింది. షాప్లో ఉంటాయి అన్నమాట ప్రొడక్ట్స్. సో దీన్ని మనం ఏం చేయాలంటే ఫస్ట్ యాడ్ టు కార్ట్ చేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ కూడా ఇంకొక ప్రొడక్ట్ ఉంది కదా, దీన్ని కూడా యాడ్ టు కార్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే. సో ఈ రెండు వచ్చేసి యాడ్ టు కార్ట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ మీరు కార్ట్లోకి వెళ్ళాలి. ఓకేనా? సో కార్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి 2 ప్రొడక్ట్స్ కనిపిస్తున్నాయి, అవునా? సో ఇక్కడ వచ్చేసి 2 ప్రొడక్ట్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏముంది, యాడ్ కూపన్స్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి ఏదైతే కూపన్ ఉందో, సో ఆ కూపన్ కోడ్ అనేది ఇక్కడ అప్లై చేసుకోండి. సో అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఆ కూపన్ కోడ్ వచ్చేసి హ్యాస్ బీన్ అప్లైడ్ అని చెప్పి చూపిస్తాం. అప్లైడ్ అని చెప్పి చూపిస్తాం. ఎక్కడ సార్, ఎక్కడ చూపిస్తుంది? కింద మీకు కనిపించలేదా? ఇక్కడ డిస్కౌంట్ కూడా వచ్చింది. ఇక్కడ మనకి 990 955 ఉంది. డిస్కౌంట్ కింద మీకు కూపన్ కోడ్ కూపన్ కోడ్ కనిపించింది కదా. కనిపించలేదు మీకు స్క్రీన్? లేదు సార్, ఏం కనపడలేదు. సో ఇక్కడ నా కర్సర్ కనిపిస్తుంది మీకు? కనిపిస్తుంది. నా కర్సర్ దగ్గర ఇక్కడ డిస్కౌంట్ ఉందా? డిస్కౌంట్ -200. డిస్కౌంట్ ఎంత వచ్చింది? -200. 200 రూపీస్ వచ్చింది కదా డిస్కౌంట్. సో ఇక్కడ కూపన్ కోడ్ అప్లై అయిందా? ఓకేనా? సో ఇక్కడ మొత్తం టోటల్ కాస్ట్ ఎంత ఉంది? 1155 రూపీస్ ఉంది. సో 200 డిస్కౌంట్ పోవడం మనకి 955 టోటల్ ఎస్టిమేషన్ అనేది వచ్చింది. ఓకేనా? ఓకే. సో ఇది వచ్చేసి దీన్ని ఏమంటాం అంటే మనము ఫిక్స్డ్ కాస్ట్ అంటుంది. ఫిక్స్డ్ అంటే ఇక్కడ చూపిస్తాం, అది ఫిక్స్డ్ ప్రొడక్ట్. ఇక్కడ చూడండి, ఫిక్స్డ్ ప్రొడక్ట్ డిస్కౌంట్ అంటుంది. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు ఒక టీ షర్ట్కి పడుతుందేమో చూద్దాం. ఓకే. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ వచ్చిందా, ఒక టీ షర్ట్కి ఎంత కట్ అయింది? 200 రూపీస్ కట్ అయింది. డిస్కౌంట్ వచ్చిందా లేదా? వచ్చిందా సార్? సార్. సో ఇప్పుడు షాప్లోకి వెళ్ళి 309 అవునండి, 509 నుంచి 200 డిస్కౌంట్ వచ్చింది. ఇక్కడ షాప్లోకి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ చూడండి 2 ఉన్నాయి కదా. 2లో నేను ఒకటి మాత్రమే యాడ్ చేసుకున్నాను ప్రొడక్ట్ కార్ట్లోకి. ఓకే. సో నేను ఒకటి మాత్రమే కొనాలనుకున్నాను. సో దాన్ని నేను కార్ట్లోకి యాడ్ చేసుకున్నాను అనమాట. సో యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నాకు యాడ్ కూపన్స్ ఉంది కదా. సో ఈ యాడ్ కూపన్స్ దగ్గర నేను
కూపన్ కోడ్ అనేది అప్లై చేసిన. సో అప్లై చేసిన తర్వాత నాకు 200 డిస్కౌంట్ వచ్చింది. ఓకే. సో ఇక్కడ వచ్చేసి 399 రూపీస్ అనేది ఉందన్నమాట. ఓకేనా. సో ఓన్లీ ఇది ఒక్క ప్రోడక్ట్కి మాత్రమే నేను ఇది ఒక్క ప్రోడక్ట్ మాత్రం కూపన్ ఏదైతే డిస్కౌంట్ వస్తుందో దాన్ని మనం ఏంటంటే ఓకే. సో ఫిక్స్డ్ ప్రోడక్ట్ డిస్కౌంట్ అంటాం అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఫిక్స్డ్ కార్ట్ డిస్కౌంట్. ఓకే. సో దీన్ని ఒకసారి చూద్దాం. ఫిక్స్డ్ కార్ట్ డిస్కౌంట్ అంటే ఆ మొత్తం ఓవరాల్ గా ఆ కార్ట్ లో ఎన్ని ఉంటాయి దాని మీద ఒకేసారి డిస్కౌంట్ తీసుకొని మిగతా పే చేయాలి. అవునవును. సో ఇక్కడ ఎంత వచ్చింది, 200 డిస్కౌంట్ వచ్చింది, 309 రూపీస్ వచ్చింది కదా. సో దీన్ని కూడా యాడ్ చేసుకోండి. ఓకే. ఎంత వచ్చింది టోటల్ ఓవరాల్గా? 955 రూపీస్. 955. ఓకేనా. ఓకే. ఇందాల వచ్చింది కూడా అదే కదా ఓవరాల్ గా? ఏ సార్? ఇందాల మనం ఫస్ట్ లో వచ్చింది కూడా అంతే ఓవరాల్ గా వచ్చింది. ఇండివిడువల్ గా కూడా వచ్చింది. ఇందాల ఒక్కటి తీసుకున్నా వచ్చింది. అవునవును అవునవును. సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి పర్సంటేజ్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిస్కౌంట్ అయిపోయింది కదా, ఇప్పుడు వచ్చేసి మరి పర్సంటేజ్ చూద్దాం. ఓకేనా. సో ఈ పర్సంటేజ్ వచ్చేసి ఎంత ఇద్దాం? 200 ఇస్తే మొత్తం 20%. 100% ఇస్తే మనకి ఏమైనా ఉంటుందా? ఏముండదు. 100% ఇస్తే మొత్తం పోద్ది కదా. దాంట్లో ఎంత మనం ఎంత ఖర్చు పెడితే అంత జీరో వస్తుంది. 100% డిస్కౌంట్. 50% అని ఇవ్వాలి. 50% డిస్కౌంట్. 100% ఇస్తే మనం చారిటీ తీసుకోవాల్సిందే కదా. 100% ఇస్తే డిస్కౌంట్ ఇస్తే మనం అసలు వాళ్ళు ఏం పే చేసే పని లేదు. సో దానికి మనం ఏం చేయాలంటే ఒక 10% అనేది మనం ఇచ్చి చూద్దాం. ఓకే. ఓకేనా. సో ఒక 10% ఇస్తుందా, ఇచ్చేసి డైరెక్ట్ నేను వెబ్సైట్లోకి వెళ్తున్నాను. సో ఇది వచ్చేసి రిమూవ్ చేస్తున్నా. ఇక్కడ వచ్చేసి కూపన్ అనేది అప్లై చేస్తే ఇప్పుడు అంత కట్ అయ్యి మనకి 10% అంటే 50 రూపీస్ కట్ అయింది. ఓకేనా. సో అదే ఒక 15% ఇచ్చిన అనుకోండి. 15% అంటే 150 కట్ తగ్గిద్ది. 150 సంథింగ్ 150 తగ్గిద్ది అక్కడ 15 ఇస్తే. చూద్దాం ఒకసారి ఎంత పడుతుంది. ఒక 100 రూపీస్ అట్లా పడుతుందని అనుకుంటున్నాను. 150 సంథింగ్ పడుతుంది తగ్గింది. ₹76 కట్ అయింది. ఇప్పుడు 76 రూపీస్ 76.35 రూపీస్ పడింది. అదే 35 పైసా కనిపించిందా సార్? డిస్కౌంట్ మీరు ఇచ్చింది ఎంత? 10%, 15% కదా. 15% అన్నప్పుడు 1000 కి 150 అయింది కదా. 1000 కి 150 తగ్గాలిగా. ఏదో మిస్టేక్ ఉందా దాంట్లో? ఏదో అంటే 1000 కి 150 అవుద్ది కదా సార్. $76 తీసుకుంటాను సార్. ₹76 తీసుకుంటాను. ఉన్నా సార్? ఉన్నా సార్. అది 15 అన్నప్పుడు 150 కట్ కావాలా? 76 తీసుకోవడం ఏంటి? 150 కట్ కావాలి, కానీ ఇక్కడ ఇంకా చాలా తక్కువ తీసుకుంటాను. ఓకే.
10% అన్నా గానీ 100 కట్ కావాలి అప్పుడు. 10% అన్నా 100 కట్ కావాలి. 15 అన్నా 100 కట్ కావాలి. అదే ఇందాక చెప్పినట్టు అదే 100 కట్ కావాలి. సో వాటిని ఇక్కడ 76 రూపీస్ తీసుకుంటాం. ఓకేనా? సో ఈ మూడిట్లో ఏది బాగుంది మీకు? ఏదైనా ఒకటే కదా సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ బిజినెస్ చేస్తే మీరు ఒక డిస్కౌంట్ ఇచ్చినారు. సో దీంట్లో ఏది ఇస్తారు మీరు? డిస్కౌంట్ ఇస్తే మామూలుగా ప్రైస్ ఎంత ప్రైస్ తగ్గిద్దామో అంత ఓవరాల్ గా ఆ ప్రైస్ ఇస్తాం అంతే. అదే పర్సెంటేజ్ ఇస్తారా, లేదంటే ఫిక్స్డ్ కార్డ్ డిస్కౌంట్ ఇస్తారా, లేదంటే ఫిక్స్డ్ ప్రొడక్ట్ డిస్కౌంట్ ఇస్తారా? ఆఫర్ జస్ట్ 200 300 అది డిస్కౌంట్ మామూలుగా కూపన్ కో ఇస్తాం అంతే. అది కూపన్ కోడ్ అంటే ఫిక్స్డ్ ప్రొడక్ట్ డిస్కౌంట్ కానీ అంటే ఫిక్స్డ్ కార్డ్ డిస్కౌంట్ కానీ ఇస్తారు. పర్సెంటేజ్ ఇస్తే అక్కడ లాభం కదా. పర్సెంటేజ్ ఇస్తే లాభంలే కానీ పర్సెంటేజ్ మళ్ళీ తర్వాత వాళ్ళ కస్టమర్స్ నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. 15% అన్నప్పుడు మరి అలాంటప్పుడు 150 వస్తాయి కానీ అడుగుతున్నారు. జస్ట్ దీంట్లో మాత్రం అట్లా వచ్చింది. మామూలుగా అయితే వేరే దాంట్లో అట్లా రాదు. వేదాంట్లో అట్లా రాకపోతే మరి డిస్కౌంట్ ఇది పర్సెంటేజ్ ఇవ్వచ్చు. పర్సెంటేజే కరెక్ట్ యాక్చువల్ గా. కొంతమందికి అర్థం కాదు కూడా పర్సెంటేజ్ అంటే, కొంచెం అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కి ఏదో పర్సెంటేజ్ చాలా డిస్కౌంట్ ఇస్తుంది అనేసి అమ్మడే కొంటారు. ఒకసారి ఇంకొక ప్రోడక్ట్ యాడ్ చేసి చూద్దాం. ఇప్పుడు వచ్చింది చూడండి, 173 రూపీస్ వచ్చింది. కనిపించిందా సార్? కూపన్ మనం అక్కడ ప్రొడక్ట్ అనేది యాడ్ చేయలేదన్నమాట. అప్లై అయింది కదా. సో అప్లై మీద క్లిక్ చేయగానే ఇక్కడ 173 రూపీస్ వచ్చింది. ఓకే, డిస్కౌంట్ వచ్చిందా? అవును. సో తర్వాత వచ్చేసి ఇక్కడ డిస్కౌంట్ కూపన్ కోడ్ ఉంది కదా. సో ఈ కూపన్ కోడ్ అప్లై చేసి మనకి 173 రూపీస్ వచ్చింది. ఇప్పుడు కరెక్ట్గా వచ్చిందా? అవును, ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. సో ఇట్లా సో ఈ విధంగా మనం చేసుకోవాలన్నట్టు. ఓకేనా? ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కూపన్ కోడ్ అనేది ఎట్లా అప్లై చేయాలనేది ఇంకొక మోడల్ ఉంది. సో దాంట్లో చూద్దాం ఇప్పుడు ఒకసారి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, సో ఇప్పుడు మనకి కన్వర్ట్ఫుల్ అని చెప్పేసి ఒక ప్లగ్ఇన్ ఉంటుంది అనమాట. ఓకేనా? సో దాన్ని బేస్ చేసుకొని మనము కూపన్స్ అనేది ఎట్లా తీసుకోవాలనేది చూస్తాం. సో ఇక్కడ వచ్చేసి ప్లగ్ఇన్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది కదా. సో ఈ ప్లగ్ఇన్స్లోకి వెళ్ళిన తర్వాత యాడ్ ప్లగ్ఇన్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో ప్లగ్ఇన్లోకి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ వచ్చేసి కన్వర్ట్ఫుల్ అని చెప్పేసి టైప్ చేయండి. సో కన్వర్ట్ఫుల్ అని టైప్ చేయగానే మనకి ఇట్లా ఒక ప్లగ్ఇన్ వస్తుంది అనమాట. ఓకే, సో దీన్ని మనం ఏం చేయాలంటే ఇన్స్టాల్ అండ్ యాక్టివేట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేసుకున్న తర్వాత సో మనకి డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. సో దీన్ని మన సైట్ అనేది కనెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో మన సైట్ కనెక్ట్ టు కన్వర్ట్ఫుల్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఐడి అడుగుతా ఉంది. ఓకే ఓకే, సైన్ అప్ చేయండి. సైన్ ఇన్ అంటే ఏంటి? సైన్ అప్ అంటే ఏంటి సార్?
సైన్ అప్ అంటే మనం ఫుల్ డీటెయిల్స్ ఇవ్వాలి. సైన్ ఇన్ అంటే ఆల్రెడీ మనం లాగిన్ అయ్యి ఉంటే కనుక సో ఆ లాగిన్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలన్నమాట. హ్మ్. సో ఇవి వచ్చేసి మనకి కంప్లీట్ ప్రీమియం టూల్స్ అండి. ఓకేనా? ఓకే. అర్థమవుతుందా సార్? అర్థమవుతుంది సార్. ఇక్కడ వచ్చేసి మనకి కంప్లీట్‌గా ప్రీమియం ఉంది. This thing we can use only premium, huh? Is no free. చెప్పండి. This is complete premium. We have to pay something, right? యెస్. యెస్. ప్రైస్ చూద్దాం సార్. $7 per month.
వెరిఫికేషన్ కోడ్ అనేది రాలేదు ఇంకా. సో ఇక్కడ వచ్చేసి మనం ఏంటంటే అకౌంట్ అనేది ఫస్ట్ క్రియేట్ చేసుకుంటాం. ఓకేనా? ఓకే. ఓకే. సో ఇట్లా మనం క్రియేట్ చేసుకోవాలి. సో ఇట్లా క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి ప్రొఫైల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో ప్రొఫైల్కి వెళ్ళండి. సో ప్రొఫైల్కి వెళ్ళిన తర్వాత సో ఇట్లా వస్తుంది అన్నమాట డాష్బోర్డ్. ఓకే. సో ఇట్లా వచ్చినప్పుడు వీటికి కొన్ని ఆప్షన్స్ అనేవి ఇవ్వాలి. ఓకే. సో ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి సైట్ లిస్ట్ ఉంది కదా. సో ఇలా సైట్ లిస్ట్లోకి వెళ్ళండి సార్. సో ఇక్కడ వచ్చేసి యాడ్ సైట్ ఉంటుంది. యాడ్ సైట్లోకి వెళ్ళండి. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే వెబ్సైట్ అనేది యాడ్ చేయాలన్నమాట. సైట్ ప్లాట్ఫామ్, సైట్ కేటగిరీ. ఇట్లా మనం యాడ్ చేసింది ఓపెన్ చేసిన తర్వాత సో ఇక్కడ వచ్చేసి మనకి సెట్టింగ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో సెట్టింగ్స్ ఆఫ్ వెళ్ళండి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఆల్రెడీ యాడ్ అయ్యింది. ఓకే. సో దీన్ని మనం ఏం చేయాలి, సేవ్ చేస్తున్నాం కదా సార్. ఈరోజు స్టార్ట్ చేద్దామా? అయిపోవచ్చింది సార్ జస్ట్. సో ఇక్కడ విడ్జెట్స్ ఉంది కదా. సో విడ్జెట్స్లోకి వెళ్ళండి. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనకి క్రియేట్ విడ్జెట్స్ ఉంది కదా. సో క్రియేట్ విడ్జెట్స్లోకి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ వచ్చేసి మనకి కొన్ని కూపన్స్ అనేవి కనిపిస్తా ఉంది కదా. ఓకేనా? ఓకే. సో ఇట్లా చూడండి. సో ఇట్లా కనిపించినప్పుడు వీటిలో ఒక కూపన్ తీసుకోండి ఎగ్జాంపుల్. ఓకే. సో ఇట్లా కింద అంటే క్రియేట్ పాపప్ మీద క్రియేట్ పాపప్ మీద క్లిక్ చేయండి. ఓకే. కొంచెం బ్యాక్ అయిన తర్వాత సార్ పాపప్ అంటే ఏంటి సార్? పాపప్ అంటే కూపన్ పాంప్లెట్ లాగా అన్నమాట. అర్థమైందా? సో ఇక్కడ చూడండి. అంటే ఇప్పుడు మీకు ఎట్లా చెప్పాలంటే
ఆహ్, ఇప్పుడు మీకు ఇప్పుడు ఏదైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక కార్డ్ ఇస్తారు కదా మీకు, ఆ! కూపన్ కార్డు. ఆ! సో అట్లాగే అనమాట ఇది కూడా మెనూ కూపన్ కార్డ్ మెనూ ఏదో కూపన్ ఇస్తారా? ఫామ్ లాగా అనమాట. హ్మ్. ఓకేనా. ఓకే. సో ఇట్లా ఇక్కడ చూడండి, దీని మీద క్లిక్ చేయండి. హ్మ్. క్లిక్ చేసుకొని ఇక్కడ చూడండి. సో ఇక్కడ మీరు ఏదైనా పాపప్ క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ క్రియేట్ పాపప్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. ఓకే. సో ఇక్కడ మీరు ఏదైనా ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఎడిట్ చేసిన తర్వాత సో ఇక్కడ వచ్చేసి ఇన్యాక్టివ్ ఉంది కదా, సో దీన్ని యాక్టివ్ చేసుకోండి. సో యాక్టివ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ చేంజెస్ సేవ్డ్ ఉంది కదా, సో ఇక్కడ డిజైన్ తర్వాత సో ఇక్కడ డిస్ప్లే రూల్స్ అని కూడా ఉంటాయి, రూల్స్ ఉంటాయి. సో దాని మీద క్లిక్ చేయండి. ఓకే. సో ఇక్కడ చూడండి. సో ఇది వచ్చేసి మీరు మీ వెబ్సైట్లో మీరు లీవ్ అయ్యేటప్పుడు మీకు కనిపించాలా, లేదు అంటే మీ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత 30 సెకండ్స్ లోపు చూపించాలా, లేదంటే 60 సెకండ్స్ లోపల చూపించాలా. ఓకే. సో తర్వాత వచ్చేసి మీ వెబ్సైట్ కిందకి పైకి స్క్రోల్ చేసినప్పుడు ఒక 40% స్క్రోల్ చేసినప్పుడు కనిపించాలని చెప్పేసి అడుగుతుంది అనమాట. ఓకే. సో ఇవన్నీ కూడా మీరు టిక్ మార్క్ చేసుకోవచ్చు అనమాట. సో తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి పాపప్ ఉంది కదా, సో ఈ పాపప్ ఎడిట్ అనేది అంటే కూపన్ కోడ్ అనమాట. ఓకే. ఫ్లాట్ 100 అని చెప్పేసి నేను కూపన్ కోడ్ అనేది ఇచ్చాను అనమాట. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఏం చేయాలంటే సేవ్ చేంజెస్ ఉంది కదా, సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేయండి. ఓకే. సో సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేసి ఇక్కడ యాక్టివ్ చేసుకోవచ్చు. ఓకే. సో తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి ఫ్లోటింగ్ బార్ ఉంది కదా, సో దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చూడండి. సో ఇట్లా మీకు పైన మీ వెబ్సైట్లో మీకు ఇక్కడ మీకు స్పెషల్ ఆఫర్స్ ఏమైనా కనిపించాలి అని అనుకుంటే సో దీన్ని మీరు ఎడిట్ చేసుకొని ఇక్కడ ఇన్యాక్టివ్లో ఉంది కదా, సో దాన్ని యాక్టివ్ చేసుకొని సేవ్ చేంజెస్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఓకే. అర్థమైంది సార్. అర్థమైంది సార్. యాక్టివ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి కూపన్ కూడా ఇచ్చుకోవచ్చు. తర్వాత డిస్ప్లే రూల్స్ ఉన్నాయి కదా, సో ఎప్పుడెప్పుడు ఏ టైం కనిపించాలి. ఓకే. మీకు 5% అంటే వెబ్సైట్ 5% స్క్రోల్ చేసినప్పుడు కనిపించాలా, లేదంటే 60 సెకండ్స్ లోపల మీ వెబ్సైట్ ఓపెన్ చేయగానే 60 సెకండ్స్ లోపల కనిపించాలా, లేదంటే 30 సెకండ్స్ లోపల కనిపించాలా. ఓకే. సో మీ వెబ్సైట్లో ఎండ్ అయ్యేటప్పుడు కనిపించాలని చెప్పేసి అడుగుతాను అనమాట. ఓకే. సో ఈ విధంగా మీరు ఇవ్వచ్చు అనమాట, చూపించచ్చు అనమాట మీ వెబ్సైట్లో. ఓకేనా. ఓకే. సో అర్థమైంది సార్. అర్థమైంది సార్. సో ఇట్లా ఉంటుంది అనమాట. ఓకే. సో ఈ విధంగా మనకు కూపన్ కోడ్స్ తర్వాత పాపప్స్ ఇవన్నీ కూడా మనం దీంట్లో ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలి. ఓకే. ఓకేనా. ఓకే. ఈ విధంగా యాడ్ చేసుకొని కనెక్ట్ చేసుకొని యాక్టివ్ చేసుకొని దానికి కూపన్ కోడ్ అనేది అప్లై చేసుకోవాలన్నమాట. ఓకేనా. ఓకే. ఓకే సార్. సార్ ఇంకో విషయం చెప్పండి. అది ఫేస్బుక్ లో మనం యాడ్ చేస్తాం కదా, చేసినప్పుడు మెయిన్ బ్యాలెన్స్ నేను ఉన్నా గానీ దీంట్లో ఉన్నా గానీ దాంట్లో ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది, నాకు అర్థం కాదు. ఇంకోటి నేను ఒకసారి చూపిస్తాను చూడండి, నేను చూపిస్తానండి. ఒకటి స్క్రీన్ నేను షేర్ చేస్తాను.
ఇగో చూడండి, ఇక్కడ బ్యాలెన్స్ ఏం అయిపోలేదు. ఇక్కడ 49 ఫండ్స్ అనేవి 49.05 ఉన్నాయి. అవును. ఇక్కడ ఉండంగానే ఇక్కడ ఈ బ్యాలెన్స్ అనేది వస్తుంది ఏంటి, నాకు అర్థం కాల. 315 అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ వస్తుంది. లేదు, అంత ముందు కూడా మొన్న ఉంటే నేను అది క్లియర్ చేసి మళ్ళా నిన్న క్లియర్ చేసా. ఇక్కడ ఉన్న అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ కూడా ఉంటే నిన్న క్లియర్ చేశాను. నేను క్లియర్ చేసి 200 మళ్ళా రీఛార్జ్ చేశాను, యాడ్ చేశాను. అయినా మళ్ళీ 315 వచ్చింది మళ్ళీ ఈ రోజు. మీకు ఫేస్బుక్ నుంచి ప్రీపెయిడ్ బ్యాలెన్స్ వస్తుంది. అది ముందే ఎందుకు వస్తుంది అక్కడ? ఫేస్బుక్ మీకు అమౌంట్ అనేది పే ఇస్తుంది అన్నట్టు. సో మీ బడ్జెట్, మీరు పెట్టే బడ్జెట్ అనేది సరిపోవట్లేదని మీకు ఎక్స్ట్రా ఇస్తుంది. అవునా, అంటే మనం ఎక్స్ట్రా రీఛార్జ్ చేయాలి అప్పుడు? ఎక్స్ట్రా రీఛార్జ్ చేసుకోవాలన్నమాట. అది 350 అట్లా చేయాలా? కొంచెం ఒకసారి కిందకి స్క్రోల్ చేయండి. నేనైతే ఇక్కడ ప్రతిసారి 200 రోజుకు 200, బడ్జెట్ కూడా 200 పెట్టాను నేను. ఓకే, ఇక్కడ కిందకి స్క్రోల్ చేయండి. ద ఫండ్ యాడెడ్, వ్యూ ఆల్ యాక్టివిటీ ఓపెన్, వ్యూ ఆల్ చేయండి సార్. ఓకే, ప్రీపెయిడ్ బ్యాలెన్స్ పైన కూడా చూడండి, ప్రీపెయిడ్ బ్యాలెన్స్ అండి. మళ్ళీ కిందకి రండి, కింద కూడా మీకు ఉంది చూడండి, ప్రీపెయిడ్ బ్యాలెన్స్ 51, ప్రీపెయిడ్ బ్యాలెన్స్ 159. నేను ఒకవేళ బ్యాలెన్స్ ఉన్నా కానీ అక్కడ నేను అది పే చేస్తున్నా, వెంటనే పే చేసినా కానీ మళ్ళా వెంటనే వస్తుంది మళ్ళీ అక్కడ. అంటే దాంట్లో ఏమైనా సెట్టింగ్స్ ఏమైనా మార్చాలేమో అనేసి నా డౌట్. సెట్టింగ్స్ మార్చేదానికి ఏం లేదు సార్ ఇక్కడ. సో దీనికి ఏంటంటే మీరు ఏం చేస్తారంటే ఒకసారి అకౌంట్ మార్చండి. అకౌంట్ మార్చాలా? అకౌంట్ అనేది మార్చి యాడ్స్ రన్ చేసుకోండి. మళ్ళా కొత్త క్యాంపెయిన్ చేయాలా? కొత్త క్యాంపెయిన్ రెడీ చేసుకోండి. ఇది ఆపేసి ఇంకొక అకౌంట్ నుంచి మీరు యాడ్ రన్ చేయండి. అప్పుడు ట్రై చేసి చూడండి ఎట్లా వస్తుందని. ఓకే ఓకే. ఇది ఓల్డ్ అకౌంట్ కదా, ఈ మధ్య క్రియేట్ చేసిన 21st. అవునా? ఇప్పుడు మార్చ్ 21st. మళ్ళీ ఒకసారి వేరే అకౌంట్ నుంచి మీరు యాడ్స్ రన్ చేయండి. ఓకే, ఎందుకంటే మీకు అమౌంట్ అనేది ఎక్కువ పడుతుంది కదా ఇక్కడ. అవునవును. సో ఇంకొక అకౌంట్ నుంచి మీరు యాడ్ రన్ చేయండి ఒకసారి. ఇంకొక అకౌంట్ అంటే జీమెయిల్, వేరే మెయిల్ నుంచా? వేరేది క్రియేట్ చేసి కొత్త అకౌంట్ అనేది క్రియేట్ చేసి చేయండి. లేదంటే ఇంకొక అకౌంట్ ఏదైనా ఉంటే దాంట్లో అయినా రన్ చేయండి, పేజ్ క్రియేట్ చేసి. మళ్ళీ ఇంకో కొత్తగా పేజ్ క్రియేట్ చేయాలా? కొత్త పేజ్ క్రియేట్ చేసి అకౌంట్ వేరే అకౌంట్ నుంచి యాడ్స్ రన్ చేయండి. ఓకే ఓకే ఓకేనా? ఓకే. అంటే దీనికి ఒక అకౌంట్ కి ఇన్ని క్యాంపెయిన్స్ అనేసి ఉంటది ఏమైనా? ఎన్ని క్యాంపెయిన్స్ రన్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ ఎక్స్ట్రా బ్యాలెన్స్ అకౌంట్ అయినా రిస్ట్రిక్ట్ చేస్తే అప్పుడు మనం దాన్ని ఆపేసి ఇంకొక అకౌంట్ లో రన్ చేసుకోవాలి. వాళ్ళు ఏం రిస్ట్రిక్ట్ చేయలేదు కదా? రిస్ట్రిక్ట్ చేయలేదు, కాబట్టి ఆ పేమెంట్ ఎక్కువ అవుతుంది కదా. మన కాల్ సెంటర్ కూడా ఏం లేదు కదా మాట్లాడడానికి కూడా. అవునవును. అంటే మళ్ళీ కొత్తగా ఇంకొక అకౌంట్, వేరే అకౌంట్ క్రియేట్ చేయాలి, కొత్త పేజ్ క్రియేట్ చేయాలి. సేమ్ నంబర్ తో ఏది కదా? సేమ్ నంబర్ తో క్రియేట్ చేయండి, నో ప్రాబ్లం. సేమ్ నంబర్ తోనే. కాకపోతే ఏంటంటే పేజ్ నేమ్ అనేది సేమ్ పేజ్ నేమ్ పెట్టబోతుంది. పేజ్ నేమ్ సాత్విక్ ట్యూషన్స్ అనే పెడతాంగా. సో అది ఆల్రెడీ పెట్టినారు కదా. సో ఇంకొక నేమ్ క్రియేట్ చేయండి, అంటే కొత్తగా ఒక నేమ్ పెట్టి. ఇప్పుడు మన వెబ్సైట్ పేరు సాత్విక్ ట్యూషన్స్ కాబట్టి పేజ్ పేరు కూడా అదే పెడతాం కదా సార్, వేరేది ఏం పెడతాం అప్పుడు? అంటే మీరు ఒక అకౌంట్కి ఆల్రెడీ ఒక పేరు పెట్టింది కాబట్టి ఇంకొక దాంట్లో అట్లా పెడితే అకౌంట్ రిస్ట్రిక్ట్ చేస్తాను. ఇప్పుడు దానికి పేరు ఏం పెట్టమంటారు చెప్పండి, మీరు చెప్పండి ఏం పెట్టాలి? అది ట్యూషన్స్ కి సంబంధించి ఏదైనా కొత్త నేమ్ ఏదైనా పెట్టండి ఒకసారి. కొత్త నేమా? లేదంటే కనుక ఏదైనా నార్మల్ ఒక పీపుల్ నేమ్ ఏదైనా పెట్టి రన్ చేయండి. మళ్ళీ మీరు పోస్టర్ ఉంటుంది కదా, సో ఆ పోస్టర్లో మళ్ళీ మీరు సాత్విక్ ట్యూషన్స్ అని లోగో పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. పేజ్ నేమ్ మాత్రం సాత్విక్ ట్యూషన్స్ అని పెట్టద్దు. పేజ్ నేమ్ సాత్విక్ ట్యూషన్స్ పెట్టేది పెట్టబాకండి, పెట్టకుండా రన్ చేయండి. సాత్విక్ ట్యూషన్స్ అని పెట్టకుండా రన్ చేస్తాం సార్. వెబ్సైట్ లింక్ అక్కడ ఇచ్చేటప్పుడు మాత్రం సాత్విక్ ట్యూషన్స్ లింక్ ఇస్తాం అంతే. మీరు పోస్టర్లో లోగో కానీ వెబ్సైట్ లింక్ అనేది మీ సాత్విక్ ట్యూషన్స్ ఇస్తారు. సో ఫేస్బుక్ పేజ్ నేమ్ మాత్రం మీరు అది పెట్టబాకండి. ఫేస్బుక్ పేజ్ నేమ్ మాత్రం ట్యూషన్స్ అనేసి సరిపోతుంది, లేకపోతే
ట్యూషన్స్ అని పెట్టుకోండి, ఇబ్బంది లేదు. ఆన్లైన్ ట్యూషన్స్ అని పెట్టుకోండి. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అని పెట్టుకోవచ్చు. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్యూషన్స్ అని పెట్టుకోండి. ఉమ్, సాత్విక్ ట్యూషన్స్ పెడితే ఏమైందంటే సేమ్ ఒకటే పేజ్, ఒకటే నేమ్ తోటి 2-3 పేజీలు ఉన్నాయి అనుకో, ఉమ్, సో మళ్ళీ మీ అకౌంట్ బ్లాక్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఉమ్. ఓకే సో అది ఓకే సార్. ఓకేనా, ఓకే అర్థమైందా సార్? అర్థమైంది సార్. సాత్విక్ ట్యూషన్స్ పేజ్ క్రియేట్ చేయకుండా ఈసారి మనం పేజ్ క్రియేట్ చేసేటప్పుడు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్యూషన్స్ అనే నేమ్ తోటి నేమ్ క్రియేట్ చేయాలి పేజ్. పేజ్ క్రియేట్ చేసి లింక్ ఇచ్చేటప్పుడు మాత్రం సాత్విక్ ట్యూషన్స్ లింక్ ఇవ్వాలి. చెప్పండి. లింక్ ఇచ్చేటప్పుడు మాత్రం సాత్విక్ ట్యూషన్స్ లింక్ ఇవ్వాలి. లింక్ అది ఇచ్చేసి లోగో ఏదైనా పెట్టేటప్పుడు పోస్టర్ లోగో పెడతారు కదా, మీరు సాత్విక్ ట్యూషన్స్ లోగో పెట్టుకోండి. ఓకే ఓకే. సాత్విక్ ట్యూషన్స్ మరి పోస్టర్స్ లో ఏం పెట్టాలి? పోస్టర్ కూడా మనం ఒకటి క్రియేట్ చేస్తాంగా, కొత్త క్రియేట్ చేసేటప్పుడు మీరు లోగో పెడతారు కదా, పోస్టర్ లో కూడా ఇప్పుడు సాత్విక్ ట్యూషన్స్ అనే పెట్టాలిగా. అది పెట్టుకోండి, ఇబ్బంది లేదు. ఏం కదా. ఓకే దాంట్లో పోస్టర్లు పెట్టుకోండి, ఇబ్బంది లేదు. ఓకే. సో ఇది పేజ్లో మాత్రం పెట్టుకోకండి. ఆన్లైన్ ఆఫ్లైన్ ట్యూషన్స్ అని పెట్టుకోండి, లేదంటే ఆన్లైన్ ట్యూషన్స్ అని పెట్టుకోండి. ఓకే 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 సార్. సో ఇంకా ఏదైనా కొత్త నేమ్ ఏదైనా ఉంటే అదే అట్లాగానే రెడీ చేసుకోండి. నేను ఓకే. సో లేదు నేను ఇబ్బంది ఏం లేదు, నేను దీంట్లో రన్ చేస్తాను అంటే అట్లాగానే రన్ చేసుకోండి. ఓకే సార్. ఓకే ఓకేనా. ఇది కస్టమర్ కేర్ ఏమి మనకి ఉండరా అది మాట్లాడాలంటే? దీంట్లో దీనికి కస్టమర్ కేర్ ఏమి ఉండరు సార్, ఉండరా? గూగుల్ యాడ్స్ అయితే ఉంటారా? గూగుల్ యాడ్స్ కూడా అది కూడా ఉండరు. సో మనం గూగుల్లో చెక్ చేసుకోవాలి ఏమైనా అడిషన్ నెంబర్ ఏమైనా ఉందేమో. ఓకే ఓకే ఓకేనా. ఓకే సార్.